లాస్యకు ఇలా జరగడం అనేది నిజంగా చెప్పాలంటే కాలం ఇంత భయంకరమైందా అని అనిపిస్తుంది. మొన్నటికి మొన్న 10 రోజుల క్రితం ఒక సంఘటన జరగడం, వెంటనే ఆ లోపల 10 రోజుల తర్వాత ఇలా జరగడము అనేది చాలా బాధాకరం. సంవత్సర కాలం అయిందంటే సాయన్న గారి సంఘటన జరిగి తర్వాత ఒక యువ నాయకురాలిగా తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని ప్రజల్లోకి వెళ్ళి ఎంతో ప్రజల మన్నలను పొంది ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచే రేపు భవిష్యత్తు ఉన్న ప్రజా నాయకురాలు. అటువంటి మనిషికి యంగెస్ట్ నాయకురాలిగా ఈ రోజు ప్రజల్లో ఉంది. లాస్యకి ఇలా కావడం అనేది చాలా బాధతో కూడుకున్నది. మేమందరం టీఆర్ఎస్ శ్రేణులని కదా ప్రత్యక్షంగా వాళ్ళ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉంది. చాలా బాధపడుతున్నాము. కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఇటువంటి సంఘటన అసలు జరగకుండాల్సింది అనేసి చాలా బాధపడుతున్నాము. లాస్యకు ఇలా జరగడం అనేది నిజంగా చెప్పాలంటే కాలం ఇంత భయంకరమైందా అని అనిపిస్తుంది. మొన్నటికి మొన్న 10 రోజుల క్రితం ఒక సంఘటన జరగడం, వెంటనే ఆ లోపల 10 రోజుల తర్వాత ఇలా జరగడము అనేది చాలా బాధాకరం. సంవత్సర కాలం అయిందంటే సాయన్న గారి సంఘటన జరిగి తర్వాత ఒక యువ నాయకురాలిగా తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని ప్రజల్లోకి వెళ్ళి ఎంతో ప్రజల మన్నలను పొంది ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచే రేపు భవిష్యత్తు ఉన్న ప్రజా నాయకురాలు. అటువంటి మనిషికి యంగెస్ట్ నాయకురాలిగా ఈ రోజు ప్రజల్లో ఉంది. లాస్యకి ఇలా కావడం అనేది చాలా బాధతో కూడుకున్నది. మేమందరం టీఆర్ఎస్ శ్రేణులని కదా ప్రత్యక్షంగా వాళ్ళ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉంది. చాలా బాధపడుతున్నాము. కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఇటువంటి సంఘటన అసలు జరగకుండాల్సింది అనేసి చాలా బాధపడుతున్నాము.